మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యశ్వాడిలో హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలింది. శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాలను తొలగించే పని చేస్తున్నారు. శనివారం కావడంతో ఉదయమే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిన సమయంలో ఈ ప్రమాదం జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం భక్తులు ఆలయ గర్భగుడి వెలుపల నిలబడి ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో పైన ఉన్న కాంక్రీట్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలి వారిపై పడింది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం జాల్నాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయం చాలా పాతది కావడం, ఇటీవల వర్షాల వల్ల కాంక్రీట్ బలహీనపడడమే స్లాబ్ కూలడానికి ప్రాథమికంగా కారణంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అమిత. మహారాష్ట్రలోని పర్భన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అయితే సాయంత్రం అక్కడ హనుమాన్ ఆలయం శనివారం కావడంతో హనుమాన్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. సో యశవాడి గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయం చాలా ప్రాశస్త్యం చెందింది. సో అక్కడ పెద్ద ఎత్తున ప్రతి నిత్యం కూడా భక్తులు ఉంటారు. అందులోనూ ఈ రోజు శనివారం కావడంతో సో భక్తుల సంఖ్య మరింత ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ మొత్తంగా కొంత ఆలయాన్ని మరింత పునరుద్ధరించే పనిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా అక్కడ ఆలయం సంబంధించిన ముందట ఉన్నటువంటి మండపం ఏదైతుందో అక్కడ ఒక్కసారిగా కుప్పగొలింది. చూస్తున్నప్పుడే ఆ సెకండ్ల వ్యవధిలోనే ఆ ఆలయ మండపం కూడా ఒక్కసారిగా ఆ కుప్పగుండిన పరిస్థితి. దీంతో సో ఆ మండపం కూలిన సందర్భంగా 30 నుంచి 40 మంది అక్కడ ఎక్కున్నట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నారు. సో మనం సీసీ ఫుటేజ్ లో కూడా మనం గమనించవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి కూలిన సమయంలో దాదాపుగా 20 మందికి పైగా ఉన్నారు. ఒక్కసారిగా జనాల్లో మొత్తం ఆ మంటపం కూడా కుప్పకూలడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి, ఎంతమంది చిక్కున్నారు అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందాల్సింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మాత్రం 30 నుంచి 40 మంది ఉండి ఉంటారని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. సో వారికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ సిబ్బంది కూడా స్థానికుల సహకారంతో అక్కడ ఉన్నటువంటి ఆ పైకప్పు మొత్తం కూలిపోవడంతో ఆ నిర్మాణ మండపం కూలిపోవడంతో ఇప్పుడు వాటి అంటే చిత్రాల నుంచిలో ఉన్నటువంటి వారిని ఎవరైతే ఆ దాంట్లో ఎంచుకున్నారో చిత్రాల కింద చెప్పుకున్నారో వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దాదాపు అక్కడ ఇప్పుడు 6 అంబులెన్స్లు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. గాయపడ్డ వారిని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం ఈ యొక్క ఘటన మాత్రం కొంత క్షణాల్లో జరగడం, అందులోనూ ఆలయంలో హనుమాన్ ఆలయంలో జరగడం వెంట కూడా రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు ఏంటంటే అది మొత్తం నిర్మాణం కూడా ఒక్కసారిగా ఇట్లా కుదిపేసినట్టు ఊపేసినట్టుగా కూడా చూడాల్సి ఉంటుంది. సో దీనికి కారణాలు ఏంటనేది కూడా ఇంకా మనం పూర్తి సమాచారం అందని. కానీ అక్కడ ఇటీవల కాలంలో భారీగా వర్షాలు పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ వర్షాలకు సంబంధించి భారీ వర్షపాతం నమోదు కాబట్టి కింద ఉన్నటువంటి పిల్లర్లు గ్రౌండ్ లో అక్కడ కొత్త పిల్లర్లు కుంగిపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. సో అందుకోసమే పై మంటపం కూలిందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో మొత్తానికి అల్టిమేట్ గా మాత్రం ఒక శనివారం పూట ఒక తీవ్ర విషాదాన్ని అక్కడ ఆలయంలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. సో మొత్తానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీ ఇతర యంత్రాలతో అక్కడ శిథిలాలను మొత్తంగా తీసేసే ప్రయత్నం చేస్తున్నాం. శిథిలాలలో ఎవరైతే ఇరుక్కుపోయారో చిక్కుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం జరుగుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం ఇంకా మరింత సమాచారం అందాల్సి ఉంది. అయితే కొంత అక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి ఏదైనా టెక్నికల్ గా ఏమైనా లోపాలు ఉన్నాయా, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లాంటి ఈ ఒక్కసారిగా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పైకప్పు కూలడానికి కారణాలు ఏంటనే దానిపైన మాత్రం ఇంకా మనకు సమాచారం అందదు. సో అల్టిమేట్ గా మాత్రం 30 నుంచి 40 మంది చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి అనేది మాత్రం ఇంకా మనం వేచి చూడాలి. సో ఒక్క భారీ స్థాయిలో ఉన్నటువంటి మండపం కుప్పకూలింది కాబట్టి అందులో ఎంతమంది గాయపడ్డారు, మిగతా వారి పరిస్థితి ఏంటనేది మాత్రం
కొంత మరింత కాసేపట్లో పూర్తి సమాచారం అందే అవకాశం కనబడుతోంది. ఇది మహారాష్ట్రలోని పర్బన్ జిల్లాని హెచ్చవాడి గ్రామంలో చోటు చేసుకుంది. సో ఈ యొక్క ఘటనతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్నట్టుండి ఈ ఘటన ఆ గ్రామంలో జరగడంతో తమ వాళ్ళకు సంబంధించిన గ్రామానికి సంబంధించి స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు దాంట్లో చిక్కుకోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు 30 నుంచి 40 మంది చిక్కున్నారని అంటున్నారు కాబట్టి మరి పరిస్థితి ఏంది, వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి అందులో ఎవరికైనా పరిస్థితి విషమంగా ఉందా ఆందోళనగా ఉందనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. అమిషా రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.